జయ లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ సేవా సమితిని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాటి రోజు పాసురం మనకి చాలా విశేషమైంది. ఎందుకు విశేషమైంది అని అంటే 19వ పాసురం ఒకటి. మనం మొట్టమొదలుగా శ్రీవ్రతాన్ని లేదా తిరుప్పావై చదివే ముందు మొట్టమొదలుగా మనం నీలాస్తుంగ స్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశత శిరసిద్ధమధ్యాపయంతి అని మనము ఒక శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటాము. అమ్మవారి గురించి సంబంధించింది. అంటే నీలా తుంగ స్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం అంటే ఆమె స్థనముల మీద పడుకోవడం వల్ల ఆయన బాహువులు విశాలమైపోయినాయట, ఆయన హృదయం. కాబట్టి ఆ శ్లోకం గురించి మనకి ఎవరిచ్చారయ్యా అంటే కనుక పిళ్ళై ఆళ్వాన్ అనేవారు ఇచ్చారు. వీరు కూరత్తాళ్వాన్ యొక్క శిష్యులు. అయితే చోళరాజులు శ్రీరంగానికి ప్రహరీ గోడ నిర్మించాలనుకున్నప్పుడు వీరి ఇల్లు అడ్డమొస్తూ ఉండిందట. అందుకని వీరి ఇల్లుని పడగొట్టి ఆయన దేవాలయం యొక్క ప్రహరీ గోడ నిర్మించాలని అనుకున్నప్పుడు పరాశర భట్టర్ వారు చెప్పారట, వద్దు, స్వామివారికి తన భక్తులకి ఏదైనా అపకారం జరిగితే సహించలేరు, కాబట్టి నీకు చెడు జరుగుతుంది, కాబట్టి ఈయన యొక్క ఇల్లు కూలగొట్టద్దు అని చెప్పారట. అయినా సరే ఆయన ఈ వేధించడం మొదలుపెట్టడం వల్ల ఈయన పిళ్ళై ఆళ్వాన్ వారు శ్రీరంగం వదిలేసేసి వెళ్ళవలసి వచ్చిందట. దానివల్ల భగవంతుడిని చూడలేకపోవడం, తాయారి సన్నిధికి వెళ్ళలేకపోవడం అనే విరహవేదనని అనుభవించి ఆ బాధని తట్టుకోలేక ఆయన చాలా చింతిస్తూ ఉండేవాడట. అంటే భగవంతుడిని పొందకపోతే ప్రేమ అతిశయాన్ని పొందినప్పుడు, భగవానుడే సర్వం అనుకున్నప్పుడు, భగవంతుడే ఉపేయం అనుకున్న ప్రపన్నుడు కాబట్టి ఆయన ఆ భగవానుడిని చూడలేక ఉండలేకపోయాడు అని అర్థం అన్నమాట. విరహవేదన అంటే మనం లౌకికమైన విరహవేదన కాదు, భగవంతుడిని చూడలేకపోవడం అనే విరహవేదన అన్నమాట. అయితే ఈ వీరికి ఒక శిష్యులు ఉండేవారు, వారు నంజీయర్ అని. వారు ఏం చెప్పారంటే, నీవు అనుభవిస్తున్న వేదనని ఆ స్వామికి తెలియచేయాలంటే అమ్మవారి మీద ఒక శ్లోకాన్ని తయారు చేసి అది పాడుతూ ఉంటే ఆయన నిన్నొచ్చి ఆదుకుంటాడు అని. ఈ విధంగా జరిగి వీరిని ఆదుకోవడం జరిగింది. అదే ఈ పాసురం యొక్క విశేషం. మనకి నీలా తుంగ స్తనగిరి తటి విశేషాన్ని తెలియజేసే పాసురం అన్నమాట. ఇక్కడ మనకి తెలియజేసేది ఈ పాసురం గురించి ఈ అర్థమని తెలుసుకున్నాము. అయితే మనకి నిన్నటి పాసురంలో కూడా ఏం తెలుసుకున్నాము, స్వామిని ఆశ్రయించాలంటే మొదలుగా శ్రీ స్వరూపమైన ఆ మహాలక్ష్మిని ఆశ్రయించాలి. ఆ మహాలక్ష్మి స్వరూపమే ఇక్కడ నీలాదేవి అంశగా ఉంది కాబట్టి ఆమెని ఆశ్రయిస్తున్నారు. లక్ష్మీదేవి పురుషాకారం కనుక ఆమెని ఆశ్రయించడానికి వేరొకరిని ఆశ్రయించాల్సిన అవసరం లేదు. కానీ పరమాత్మని ఆశ్రయించడానికన్నా ముందు అమ్మవారిని ఆశ్రయించే తీరాలి. అమ్మవారిని ఆశ్రయించిన తర్వాత లక్ష్మీనారాయణని ఇద్దరిని సేవించుకోవాలి. ఒకరినే కాదు సేవించుకోవాల్సింది. అయ్యో అమ్మవారికి చేస్తే చాలు, ఇంకా మనం నారాయణని ఆరాధన చేయక్కర్లేదు అని మీకు నిన్నటి పాసురం ద్వారా అనిపించవచ్చు. కానీ ఇద్దరూ లేకపోతే మన యొక్క ఆరాధన ఏమవుతుందంటే శూర్పణఖ రావణాసురుడిలాగా ఆరాధన అవుతుంది. వారికి జరిగిన ఏమైతే ప్రమాదం జరిగిందో అలాంటి ప్రమాదం మనకు కూడా లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు సేవించుకున్నా ఇద్దరిని సేవించుకోవాలి. ఎందుకంటే జీవులచే సేవింపబడి జీవులు చేయి వ్యాపారాలకి ఆ లక్ష్మీనారాయణలకే కైంకర్యం చేస్తే వారికి అనన్యమైన భక్తి, ఆ భక్తి ద్వారా భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది అని తాత్విక నిరూపణమే. కానీ ఈ పాసురంలో ఏంటి అని అంటే కనుక ఇది శృంగార చేష్టితంగా కనిపిస్తుంది. కానీ ఇదంతా తాత్విక నిరూపణమే, కానీ శృంగారం కాదు. సృష్టికి ముందు తర్వాత కూడా పరమాత్మ లక్ష్మీ సహితుడయ్యే ఉంటాడు. శ్రీమన్నారాయణ తత్వం అవిభాజ్యమైన అనేకత్వము ఆ శ్రీదేవి సర్వేశ్వరుని కారణమై సంకల్పమవుతుంది. అంటే ఈ జగద్రక్షణము, ఈ జగత్ సృష్టి అంతా అమ్మవారి కోసమే చేస్తారు. ఆ సంకల్పమే జగద్రక్షణమునకు అనగా సృష్టి స్థితి సంహారాలకి హేతు. కానీ సంకల్పం గల పరమాత్మ కంటే వేరు కాదు. సంకల్పం గల పరమాత్మ సృష్టి స్థితి నియమాలని చేస్తున్నాడు. రక్షణము కారణము శ్రీయా, లేకపోతే నారాయణుడా, లేకపోతే శ్రీమన్నారాయణుడా అని మనకి అనుమానం కలగచ్చు. నారాయణుడే కానీ శ్రీ కాదు ఏ విధంగాను. కానీ కేవల నారాయణుడు కాదు, శ్రీమంతుడైన నారాయణుడే అని మనకి తెలియాలి. శ్రీ అనడి కారుణ్య రూపము, సంకల్పము, రక్షణ ఆవశ్యకత లేనప్పుడు పరమాత్మ వక్షస్థలంన ఆ అమ్మవారు ఒదిగి ఉంటుంది. రక్షించవలసిన ఆవశ్యకత వచ్చినప్పుడు అమ్మవారే ముందుగా ఉండి మనకి
దారి చూపిస్తూ కారుణ్యముని ఉద్భవమైనట్టు చూపిస్తుంది. కారుణ్య రూప సంకల్పావస్థయే నీలాదేవి. ఆమెని మేల్కొల్పి గోపికలు తనకి సంబంధించిన వారిగా కరుణతో రక్షించవలసినదిగా స్వీకరించును. దానివల్ల పరమాత్మకు రక్షించవలసిన బాధ్యత ఏర్పడుతుంది. ఎప్పుడైతే అమ్మవారు మనల్ని స్వీకరిస్తుందో పరమాత్మ కూడా మనల్ని రక్షించాల్సిన బాధ్యత ఆయనకి ఏర్పడుతుందంట. లేకపోతే స్వతంత్ర ప్రపత్తి లేక శ్రీమన్నారాయణుడికి శరీరంలాగా ఉండే ఈ జగత్తంతా పరమాత్మకి అన్ని విధాలా చెంది ఉంటుంది. అంటే ఈ జగత్తంతా పరమాత్మకే చెంది ఉండేదైతే మనం కూడా పరమాత్మకి చెందిన వాళ్ళమేనే కదా. ఈ జగత్తుకి విడిగా మనం లేము, జగత్తులో మనం ఉన్నాం కాబట్టి. కావున ఈ జగత్తు పరమాత్మకి శేషభూతము. శ్రీమన్నారాయణుడు ఏమంటారు? శేషి అని అంటారు. అందు శ్రీని కానీ నారాయణ కానీ వేరుగా భావింపక ఈ మిథునమే ఈ జగత్తు. ఈ జగానికి శేషి అని మనం తెలుసుకోవాలి అని గోపికలు ఈ పాశ్రంలో ఇద్దరినీ మేలుకొల్పుతున్నారు. మనము చేసే సేవ లేదా భజనము ఇద్దరిని ఉద్దేశించి చేయాలి, కానీ విడివిడిగా చేయకూడదు. అందుకనే లక్ష్మణుడు మీరిద్దరూ కలిసి పర్వత స్థానంలో హాయిగా విహరిస్తూ వస్తూ ఉంటే నేను మీకు అన్ని సేవలు చేసుకుంటాను అని మనకి లక్ష్మణుడు కూడా దారి చూపాడు. అట్లా జంటను సేవించక యత్నించే వారంతా శూర్పణఖ రావణాసురులాగా కష్టాల్ని పొందుతారు అని తెలుసుకోవాలి. కొత్తు విడక్కెరియ కొట్టుక్కాలు కట్టిల్ మేల్. గుప్తి దీపాలు వెలుగుతుంటే దంతపు కోళ్ళు కల మంచం మీద శ్రీకృష్ణుడు నీలాదేవితో శయనించి ఉన్నాడు. ఇక్కడ మనకి ఈ మంచానికి 5 విధాలైన లక్షణాలు చెప్పారు. అలాగే గుత్తి దీపాలు 5 ముఖాలు కలిగిన దీపాల గురించి చెప్పారు. ఈ శయనానికి పక్కన 5 ముఖాలతో వెలిగడి ఎత్తైన దీపాలు, అంటే శయ్యపైనే ఎత్తైన దీపాలు. ఆ దీపాలని ఏంటయ్యా ఈ గుత్తి దీపాలు అంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి వాళ్ళ చేతిలో పట్టుకుని తీసుకువెళ్ళే విధంగా ఉంటుంది కాబట్టి అది గుత్తి దీపము అంటారట. గోపికలు వెన్నెల దీపము శత్రువులు గోపికలకి. ఎందుకు? గోపికలు వెళ్ళి శ్రీకృష్ణుని కలవాలి అంటే పెద్దల అనుమతి కావాలి, లేకపోతే వాళ్ళు శ్రీకృష్ణుని కలవగలిగేవాడు కాదు. అందుకని రాత్రిపూట చీకటిలో మాత్రమే కృష్ణుడిని వెళ్ళి కలిసి కృష్ణ సమాగమనాన్ని ఆనందించేవాడు. అందుకని వాళ్ళకి వెన్నెలైనా కానీ లేకపోతే దీపమైనా కానీ ఉంటే భయపడేవారట, ఎవరైనా చూస్తారేమో. అందుకని అది శత్రువుగా భావించేవాళ్ళు. చీకటియే వారికి కృష్ణానుభవానికి సాయపడినది కాబట్టి చీకటి వాళ్ళకి స్నేహితులుగా ఆనందించేవాడట. నీలాదేవి శ్రీకృష్ణుని సేవించుటకు మేము దద్దా అని గోపికల అభిప్రాయం. ఆ దీపం మీకు అనుకూలంగా మార్చడానికి మేము సేవ చేస్తూ ఉంటాము. మమ్మల్ని కూడా మీ వద్దకు తీసుకొస్తే ఆ దీపాన్ని పైకి కిందికి మేము అడ్జస్ట్ చేస్తూ మీకు కావలసినట్టుగా సహాయం చేస్తూ ఉంటాము. అదే మా సేవగా మేము భావిస్తాము. మీతో సమానత్వాన్ని మాకు ప్రసాదించడమే కదా మీ స్వభావము. ఎవరైతే ఇక్కడ మనకి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, స్వామిని ఎవరెవరైతే ఆరాధించారో వారందరికీ స్వామిలాగా మణిమయాల స్వామి భవనం ఎలా ఉంటుందో గోపికల భవనం కూడా అలాగే ఉండేదట. అంటే ఆయన వాళ్ళకి కట్టిన రత్నాలతోటి కట్టిన మణులు మిగిలిపోతే ఆ మిగిలిపోయిన మణులతోటే ఆయన భవనం కట్టుకున్నాడు. అది ఆయన యొక్క నిరతిశయమైన ప్రేమ భగవానుడికి మన మీద ఉండేది. అందుకని ఇక్కడ గోపికలు ఆయన స్వభావాన్ని మనకి తెలియజేస్తున్నారు. మీకు మణిమయ భవనాలు ఉన్నాయనుకోండి, మాకు మణిమయ భవనాల్ని ఇచ్చి ఆ భవనంలో మేము కూడా మీలాగే మంచంపై పడుకుని దీప ప్రకాశంలో కృష్ణానుభవం ఆనందిస్తూ హాయిగా అనుభవించడమే కదా మీకు కావాల్సింది. అలా ఆనందించకపోతే మీకు ఈ ఆనందం ఏమైనా రుచిస్తుందా? మీరిద్దరూ అనుభవిస్తుంటే మేము కూడా మీ సన్నిధినే ఉండాలి, కానీ బయటెక్కడో ఉంటే మీకేం ఆనందం కలుగుతుంది అని అంటున్నారు. పరమాత్మను ప్రకాశింపచేసేది లక్ష్మీతత్వం. అందుకని ఏమంటారంటే లక్ష్మిని మంగళ దీపరేఖ అంటారు. ఆమెను ప్రకాశింపచేయడానికి వేరొక ప్రకాశం అవసరమే లేదు. తనంత తాను విద్యుల్లేఖలాగా మెరుస్తూ పరమాత్మని ప్రకాశింపచేస్తూ ఉంటుంది. కానీ నీలాదేవి తాను కనపడకుండా పరమాత్మను కూడా కనపడనీయకుండా దాచుకున్నదని అసూయతో గోపికలు ఏమంటున్నారు? నీకంటే ఆ దీపమే మంచిది అని ముందుగా దీపాన్ని మెచ్చుకుంటున్నారు. ఎందుకు? ఆ దీపకాంతిలో వాళ్ళు ఆ తలుపు యొక్క రంధ్రం నుంచి స్వామి యొక్క ముఖారవిందాన్ని చూడగలుగుతున్నారట. అందుకని ఆ దీపమే వారికి స్వామిని చూడడానికి సహాయపడుతుంది అని అంటున్నారు. కృష్ణ పరమాత్ముడు కూడా గోపవంశ సముద్భూత మంగళ దీపం అని అంటారు. అంటే అది అప్రకాశం. కానీ ఇక్కడ ఏంటి అని అంటే అమ్మవారు మనకి తనంతట తాను ప్రకాశించినది అని అంటున్నారు. కానీ ఇక్కడ
అది అప్రకాశం, అన్యాధీన ప్రకాశం అని అంటున్నారు. తనంత తానెవ్వరికీ కనపడడు. నీలాదేవి ప్రకాశింపచేస్తేనే ప్రకాశిస్తాడట. అనగా పరమాత్మను పొందటంలో శ్రీతత్వమే మధ్యవర్తిగా ఉంటుంది అని మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నారు. దీన్ని కూడా వీళ్ళు అధిక్షేపిస్తున్నారు. అలా నీవే మధ్యవర్తిగా ఉండి స్వామిని కనపడకుండా చేయడం ఏమన్నా బాగుందా? శ్రీమన్నారాయణ తత్వం ఎరిగించు జ్ఞానమే దీపం. ఇది పంచముఖంగా వెలిగిడి గుత్తి దీపం. ఈ పంచముఖంగా అంటే ఏంటి? ప్రమాణంలో మనకి ప్రధానమే వేదం. అయితే అయినా కూడా మనకేమిటి, ఉపబృహణంలో దీది 5 విధాలుగా చెప్తారు. అది శృతి, స్మృతి, ఇతిహాసము, పురాణాలు, ఆగమనాలు. ఈ 5 విధాలుగా మనకి విజ్ఞాన సాధనంలో ప్రమాణాలే ఈ గుత్తి దీపాలు. దీని మూలంగా కలుగు జ్ఞానమే శ్రీతత్వ నారాయణ తత్వాన్ని భాషిస్తుంది. కాబట్టి నీలాకృష్ణుడు శయనించి మంచం దంతం కోళ్ళు గలది అనంటే ఇక్కడ దంతపు కోళ్ళ గురించి ఇందాక మనం చెప్పుకున్నాం. ఇది ఏంటి అనంటే కువలయాపీఠం చేసినప్పుడు, అంటే అహంకారం అనే మదపుడు ఏనుగుని కంసుడి దగ్గర నుంచి, కంసుడు దగ్గర ఉన్న మదపుడు ఏనుగుని సంహారం చేసి ఆ దంతానికి, ఆ ఏనుగుకి ఎలా ఉంటాయంట, 4 దంతాలు ఉంటాయట. అంటే ఇటువైపు 2 దంతాలు, ఇటువైపు 2 దంతాలు. ఆ ఏనుగు యొక్క దంతాల్ని ఊడపీకి నీలాదేవి మంచానికి కోళ్ళుగా తయారు చేసి ఇచ్చాడట శ్రీకృష్ణుడు. అయితే అలా ఇయ్యడం వల్ల ఆమె ఏమైంది? వీరపత్ని అయింది. పరాక్రమార్జితమైన వస్తువులతోటి, ఆయన పరాక్రమతోటి తయారు చేసిన వస్తువుల మీదనే ఆమె తృప్తి చెందుతుందట. వేరే వస్తువులు ఇస్తే అంత తృప్తి చెందదట. వీరపత్ని తన ప్రియునికి తగిలిన శత్రువుల యొక్క బాణపు దెబ్బలతో నిండిన శరీరంతో వస్తే ఆలింగనం చేస్తుంది, ఆకాంక్షిస్తూ ఉంటుందట. అంటే ఈ విషయాన్ని ఇంకో విషయంగా కూడా తెలియజేస్తున్నారు. ఏంటి అని అంటే కనుక, వింటి నారి తగిలి కాయలు కాచి, చేతులు బాణపు దెబ్బలు తగిలి కాయలు కాచిన శరీరం లేనిచో వీరపత్నికి తనతోటి చెలకెత్తను కౌగలించుకున్నట్టుగా ఉంటుందట. అందుకని ఆమెకి ఆనందం కలగదట. కరదూషణ త్రిశూరులను 14,000 మంది రాక్షసులను చంపి వచ్చిన శ్రీరామచంద్రుడిని చూసి సీతమ్మ కూడా గాఢంగా కౌగిలించుకుందట. సీతమ్మ అడవిలో నడుస్తున్నప్పుడు ఏనుగు కానీ, సింహం కానీ, పెద్దపులిని కానీ చూసి ఏమీ భయపడలేదట. కారణం ఏంటి? రాముని బాహువులని ఆశ్రయించినది అవడం వల్ల. అక్కడ రావణాసురుడు అడిగినప్పుడు కూడా అదే చెప్తుంది. శ్రీరామచంద్రుని భుజాన్నే తలగడగా ఉంచుకొని పడుకునే అలవాటు గల నాకు ఇతర భుజాలని ఆశ్రయించాల్సిన అవసరం ఏముంది అని తను వీరపత్నిలాగా మాట్లాడిందట. పరమాత్మని ఆశ్రయించిన వారికి లోకంలో ఇంకేమైనా నచ్చుతాయా? నచ్చవు. వీరు పరమాత్మ బలాన్ని తమ బలంగా భావిస్తూ చక్కగా ఆనందంగా ఉంటారు. అలా నీలాదేవి ఉందిట. అయినా సరే ఏం రుచిస్తుందమ్మా మీకు, మేం లేకుండా అక్కడ అని అధిక్షేపిస్తున్నారు గోపికలు. పరమపదమున ముక్త పురుషులు పరమాత్మని చేరినప్పుడు, ఇక్కడ మంచం గురించి చెప్పారు కదా, ఈ మంచం యొక్క విశేషం కూడా తెలుసుకోవాలి. కాబట్టి పరమపదమున ముక్త పురుషులు ఎప్పుడైతే శ్రీమన్నారాయణని చేరుతారో, శ్రీదేవితో కూడున్న శ్రీమన్నారాయణుడు ఒక పర్యంకం అలా చూసి చక్కగా వేయించేసి, అప్పుడు జీవుడు పరమాత్మని చేరగానే మంచం పైన కూర్చుని ఆ పరమాత్మ ఆ జీవుని తన పాదం మీద ఎక్కించుకొని తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడట. ఎంత ప్రేమ ఆయనకి! మళ్ళీ ఆయన అడుగుతాడట, నీవెవరవు అని అడుగుతాడట. అప్పుడు జీవుడు అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మనైతిని అని సమాధానం చెప్తాడట. ఎందుకు? పరమాత్మ నుండి వేరు చేసి చూపడానికి వీలు కాక తననే పరమాత్మగా పేర్కొని ఆ దశని అనుభవించుట ఆ మంచంపై కూర్చునే చేస్తాడట స్వామి. కాబట్టి అలాంటి మంచం మీద నీవు లేకపోతే మీకెలా సుఖిస్తారు? పరమాత్మ వద్దనే ఆ మంచం వంటిది. నీలాకృష్ణులు సేవించిన మంచం కాబట్టి వెలుపలనున్న గోపికలు ఏమంటున్నారంటే, అది బ్రహ్మానందం అనుభవించే చోటు, అదే పర్యంక విద్య. కాబట్టి అహంకారం పోవడానికి మనకి 4 విధాలైన విశేషాలు ఉండాలి. కర్తృత్వంలో మనం చేసే అహంకారం పోవాలి, భోక్తృత్వంలో అహంకారం పోవాలి, జ్ఞాతృత్వంలో అహంకారం పోవాలి, శేషత్వంలో అహంకారం పోవాలి. తాను చేస్తున్నానని భావించక పరమాత్మయే చేయించుకుంటున్నాడని భావించాలి. అది అలా భావించడము భగవదనుభవ జన్యమగు ఆనందము నేను నా కొరకు అనుభవిస్తున్నానని భావించకూడదు. పరమాత్మ వికాసం కొరకే మనం చేస్తున్నామని భావించాలి. నేను భగవానుని తెలుసుకుంటున్నాను అని అనుకునేవాడు అజ్ఞాని. పరమాత్మ కటాక్షంతో భగవద్జ్ఞానము తనకి కలుగునట్లుగా భగవానుడే అనుగ్రహించాడు అని భావించాలి.
నేను భగవానుడికే చెందిన వారిని అని భావించకూడదు. భగవానుడు తన సొత్తు నా చేతనే తనకు అతిశయం కలుగున్నట్లుగా నా సర్వ వ్యాపారాలని స్వీకరిస్తున్నాడు కాబట్టి భగవానుడు గొప్పవాడని తెలుసుకోవాలి. ఇట్లు కర్తృత్వాభిమాన రహితములకు శేషత్వ కర్తృత్వ భోక్తృత్వ జ్ఞాతృత్వంలే ఈ 4 దంతపు కోళ్ళు అని చెప్తున్నారు. అంటే మంచానికి కోళ్ళు చతుర్విధములకు కొన్ని అర్థాలను కూడా ఇక్కడ తెలియజేశారు మనకి. దేహములు దేవ మనుష్య తిర్యక్ స్థావరాలు. వర్ణములు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు. ఆశ్రమాలు బ్రహ్మచర్య గ్రాహస్య వానప్రస్థ సన్యాసములు. తర్వాత భగవద్బద జనశీలులు. పురుషార్థములు ధర్మ అర్ధ కామ మోక్షాలు. మోక్షము సారూప్యము సాలోక్య సామీప్య సాయుజ్యాలు. మోక్ష సాధనాలు కర్మ జ్ఞాన భక్తి ప్రపత్తులు. అంటే ఇవన్నీ ఏంటంటే మంచానికి ఉన్న 4 దంతపు కోళ్ళ గురించి. 4 రకాలు మనకి ఏమేమి వస్తాయో అవి 12 రకాలుగా ఉన్నాయి. వాటి గురించి తెలియజేస్తున్నారు మనకి. మరణానంతర గతులు యమ్యాగతి గర్భాగతి ధూమాదిగతి అర్చరాదిగతి. యుగములు కృత త్రేత ద్వాపర కలియుగాలు. యుగ ధర్మాలు ధ్యాన యజస అర్చన సంకీర్తనాలు. వ్యూహములు వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధులు. భగవత్క్రియలు సృష్టి స్థితి సంహార మోక్ష ప్రదత్వములు. ఇలాగా మనకి చతుర్విధములుగా శాస్త్రాల ద్వారా వివరించబడుతున్నవి. అలాంటి 4 కోళ్ల మంచంపై నీలాకృష్ణులు శయనించి ఉన్నారు. మంచం లోకానికి సర్వ ఆయాసాల్ని పోగొట్టున్నది. మీరు పొద్దున్నుంచి ఎంతైనా కష్టపడండి, సాయంత్రం అయిన తర్వాత రాత్రి అవ్వగానే మంచం మీద వెళ్ళి సుఖంగా నిద్రపోయారనుకోండి, తెల్లారి లేవగానే మీరు మళ్ళీ ఏ పనైనా చేయడానికి మీకు మనకి మంచం లోకంలో సర్వ అవస్థల్ని పోగొట్టి, అంటే మనం ఎంత కష్టపడతామో పొద్దున్నుంచి ఆ కష్టాలన్నింటినీ తీర్చి మనకి మంచి నిద్రనిస్తుంది. దానివల్ల మనం పొద్దున్న లేచి మళ్ళీ ఫ్రెష్గా అన్ని పనులు చేయగలుగుతాం. అందుకని మంచము లోకాన్ని సర్వ ఆయాసాన్ని పోగొట్టి సుఖాన్ని ఇచ్చే చోటు మనకి. ఇచ్చట మంచము బ్రహ్మానుభవాన్ని సూచిస్తుంది. సాంసారిక సకల క్లేశాల్ని తొలగించి నిరతిశయ సుఖాన్ని ప్రసాదించేది. ప్రమాణ జన్య జ్ఞానం చే నిరహంకార స్థితికి ఏర్పడినాడు శ్రీకృష్ణుడు. నీలాకృష్ణుడు శయనించుటకు యోగ్యమగు బ్రహ్మానుభవం ఏర్పడుతుందట. మైత్తైన పంచశయన ఎత్తిన్ మేలేరి అంటున్నారు. అంటే మెత్తనైన 5 లక్షణాలు గల పాంపుని అధిరోహించి చక్కగా పడుకున్నారట. అంటే మళ్ళీ ఈ పాంపు కూడా 5 లక్షణాలు తెలియజేస్తున్నారు. మేము వెలుపల ఆర్తులమై ఉంటే నువ్వు హాయిగా మెత్తటి పానుపై ఎలా పడుకున్నావు అమ్మా? పిల్లలు బాధపడుతుంటే తల్లికి హాయిగా నిద్ర పడుతుందా ఏంటి? పిల్లలు తొక్కిన పడకయే కదా తల్లికి మెత్తగా చల్లగా ఉండేది. కానీ పిల్లలు తొక్కని పడక కఠినంగా వేడిగా ఉంటుంది. అయినా నువ్వు హాయిగా పడుకున్నావేంటమ్మా అంటున్నారు. నీ వలే మాకు కూడా మెత్తని పడక ఏర్పాటు చేసిన నాడు నీ పడక నీకు దుర్భరం కాదు కదా, లేకపోతే దుర్భరమే అవుతుంది కదా, అయినా ఎలా పడుకున్నావు అంటున్నారు. పడకకు ఇక్కడ 5 లక్షణాలు ఏంటి ఉండాలి అంటే కనుక, వేసవి కాలంలో చల్లదనాన్ని ఇవ్వాలి, శీతాకాలంలో వెచ్చదనాన్ని ఇవ్వాలి, పరిమళాలు కలిగి ఉండాలి, తెల్లదనం ఉండాలి, మెత్తదనం ఉండాలి, విస్తృతత్వం ఉండాలి. ఈ 5 లక్షణాలు కల శయ్య మీద పడుకున్నారట. వెనక చెప్పినట్టుగా మనకి శాస్త్రముల వల్ల కలిగేది జ్ఞానము, నానావిధ విషయ జ్ఞానము, ఎరగదరిగిన సారభూతమైన జ్ఞానము, అర్థపంచక జ్ఞానము అంటారు. ఇదే సకల శాస్త్ర ప్రతిపాదిత్యం. ఇదే మెత్తని శయ్య. మళ్ళీ మనకి ఈ అర్థపంచకం గురించి తెలుసుకుందాం. సమస్త వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, మున్నగు ప్రమాణాలు, వేదాంత పారులు, మహాత్ములైన మునులు ఈ 5 విషయాలనే ప్రతిపాదించడం మనం తెలుసుకోవాలి. అవి ఏంటి అంటే, మనం ఈ శాస్త్రాలు పురాణాలు మనం చేసే ఆరాధనలు ఇవి ఎందుకు అంటే కనుక ఇవి తెలుసుకోవడానికి, ప్రాప్యమైన బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి, బ్రహ్మప్రాప్తికి జీవుడు అర్హుడని స్వరూపాన్ని తెలుసుకోవడానికి, బ్రహ్మను పొందడానికి ఉపాయాలు తెలుసుకోవడానికి, బ్రహ్మప్రాప్తిచే లభించు ఫలాన్ని పొందడానికి, బ్రహ్మప్రాప్తికి ప్రతిబంధకాలు తొలగించుకోవడానికి ఈ 5 విషయాలే అర్ధపంచకాలు అనబడతాయి. అర్ధపంచక జ్ఞానమే మెత్తని పంచశయన ఎత్తిన్, పంచశయనము అని తెలియజేస్తున్నారు. అర్ధపంచక జ్ఞానం కల వారికి భగవద్ అనుభవము సులభమవుతుంది. లేకపోతే మనం భగవద్ అనుభవాన్ని పొందలేము. ఆ శయ్యపై నీలాకృష్ణులు శయనించారంట. అలాంటి శయ్యపై
కోత్తలర్ పుంకురల్ నప్పిన్నై కుంగైమై వైత్తు కిడంద మలర్ మార్పావాయ్ తిరవాడి అంటున్నారు. గుత్తులు గుత్తులుగా వికసించిన పూలు కేశంలో ధరించిన నీలాదేవి స్థలంను ఆనుకొని శయనించి విశాలమైన వక్షస్థలం గల ఓ దేవా అని మాకైనా నీవైనా పలుకు అంటున్నారట. ఇంతవరకు నీలాదేవిని పిలిస్తే నీలాదేవి పలకట్లేదు ఏంటా అని చెప్పి ఆ రంధ్రంలో నుంచి చూస్తుంటే నీలాదేవి వీళ్ళు పిలుస్తున్నారు, అయ్యో గోపికలు వీళ్ళని కాపాడాలి అని చెప్పి తలుపు తెరవడానికి వస్తుంటే స్వామి అమ్మవారి యొక్క ఈ సౌందర్యం, ఈమె యొక్క వాత్సల్యం తెలుసుకుని నీవు తెరవడం ఏంటి, నేను కదా తెరవాలి, నీవే వెళ్ళి నువ్వు తలుపు తెరిస్తే సిగ్గు కదా అని చెప్పి ఆమెను వెనక్కి లాగుతున్నట్ట ఈ సౌందర్యాన్ని తెలియజేస్తున్నారు. నీలాదేవి తలలో పూలు పెట్టుకోగానే ఆ పూలు గుత్తులు గుత్తులుగా వికసించాయట. అదేదో చెట్టుకి సూర్యోదయం పొద్దున్న నుంచి పూలు వస్తే వికసించినట్టుగా ఆమె తలలో పెట్టుకోగానే పూలు వాడిపోకుండా గుత్తులు గుత్తులుగా వికసించాయంట. ఎందుకు అలా వికసించాయి అంటే కనుక ఆమె కేసు సంబంధమే పూలకి వికాసహేతు అవుతుందా అంటే దానికి కారణము కృష్ణ పరమాత్మ యొక్క స్పర్శయ్యే అంటున్నారు. ఆ కేశంలకి ఉండడం వల్ల కాలమే కదా పుష్ప వికాస హేతు. కాబట్టి సకల కాలస్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క హస్తస్పర్శతో ఆ పూలు వికసించి అసలు వాడిపోవడమే మర్చిపోయాయట. మేమేమో పూలు ముడుచుకోమని ప్రతిజ్ఞ చేసాం, నువ్వేమో చక్కగా పూలు ముడుచుకున్నావు, ఇది నీకు తగునా అని నీలాదేవిని ఆక్షేపిస్తున్నారు. నీలాదేవి లేచి తలుపు తీయడానికి సిద్ధపడగానే శ్రీకృష్ణ పరమాత్మ అడ్డగించి ఆమెను మంచంపై పడుకోబెట్టేసేసి తానే వక్షస్థలంపై పడుకున్నట్ట. మనం ఇందాక మొట్టమొదటిగా తెలుసుకున్నాం ఏంటి అంటే ఇవన్నీ శృంగార హేతువులు కాదు. మనకి సృష్టి స్థితి లయ ఇవన్నీ జరుగుతున్నప్పుడు అమ్మవారు స్వామి యొక్క హృదయంలో వెళ్ళిపోతుంది. మనల్ని రక్షించడానికి స్వామికి ముందుగా వచ్చి నుంచి ఉంటుంది. అది ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. దీన్ని మనకి సంబంధంగా తెలియజేస్తున్నారు. అయితే దీని రంధ్రముల ద్వారా చూసిన గోపికలు శ్రీకృష్ణ పరమాత్మని సంబోధిస్తూ ఇట్లా అంటున్నారు, ఆమె యొక్క పుష్పముల యొక్క మళ్ళీ కేశముల యొక్క పాసాలు, ఆ మోహము నిన్ను వదలకుండా చేస్తోందా స్వామి, మళ్ళీ శయనించావా, కేశపాసంను చూచి మోహపడి తలుపు తెరచడం మర్చిపోయావా స్వామి, ఆమెను వదిలి నీవు రావద్దు పోని ఆమె అన్నట్లు చేరి ఉండి మాటనైనా చెప్పు. ఇప్పుడు ఇంకేమంటున్నారు, వీళ్ళిద్దరు రావట్లేదు, తలుపు తెరవట్లేదు, అయితే కనీసం మాట్లాడినైనా మాట్లాడు, నీ మాట సౌందర్యమైనా వింటాం మేము అని అంటున్నారు. కేశపాసంలందరి పుష్పములు శ్రీకృష్ణ స్పర్శతో వికసించి శ్రీకృష్ణుని వక్షస్థలము నీలా తుంగ స్తన స్పర్శచే వికసితమైందట. సదైక రూపాయ ఎల్లప్పుడూ ఏకరూపంగా నుండి పరమాత్మ వికాసం నొందినాడు. ఎప్పుడు వదలక సంశ్లేషించుడు శ్రీ సంబంధమే పరమాత్మలో అనేక మార్పులు తీసుకొస్తూ ఉంటుంది. ఆశ్రయణ దశలో లక్ష్మీదేవి జీవులను పరమాత్మతో చేర్చుతూ ఉంటుందట. భోగ దశలో పరమాత్మలో తనే అణిగి ఉండి జీవులచే సేవింపబడుతుందిట. ఇదే విషయాన్ని మనకి ఆమె స్థనముల మీద పడుకున్నట్టుగా చెప్తున్నారు. ఈ దశ చూపించడానికి నీలాదేవిపై శ్రీకృష్ణుడిపై నీలాదేవి పడుకుని ఉన్నట్లు గోపికలు పేర్కొన్నారు. సూర్యుడితో కాంతి వలె విడదీసి చూపరాని వారిని విడిచిరమ్మని ప్రార్థించుట తగదని గోపికలు కూడా అనుకున్నారట. గోపికలు కృష్ణుడిని చూడాలనుకున్న వాళ్ళు కూడా అయ్యో ఒకరినొకరు విడిచిరమ్మంటే ఎలాగా అని చెప్పి కనీసం నోరు తెరిచైనా ఒక్క మాట మాట్లాడమని ప్రార్థిస్తున్నారు. మైత్తడం కಣ್ಣಿన్నాయి అంటున్నారు. కాటుక చే విశాలమైన కళ్ళు కలగనా అంటే నీ కాటుక సౌందర్యం వల్ల స్వామిని వశపరుచుకున్నావు. ఆయన ఆ కళ్ళను చూసి ఇక్కడ వీళ్ళు ఈ తలుపు రంధ్రంలో నుంచి చూసేస్తున్నారు అంతా. ఆమె కళ్ళతోటి వారిస్తుందిట స్వామిని పలకద్దు అని. నీ కాటకర సౌందర్యంతో స్వామిని పలకకుండా చేస్తున్నావు, కాబట్టి మాకు అలా చేయడం నువ్వు తగనా, మేము కాటుక కూడా పెట్టుకోమనుకున్నాము, నువ్వు అది పెట్టుకున్నావు అని అమ్మవారిని ఆక్షేపిస్తున్నారు. నీ కనులాందము నీ కాటుక స్వామిని వశపరుచుకొని మాకు అందించడానికి కానీ మా నుండి దూరం చేయడానికి కాదు కదమ్మా. నీ కంటి అందం చూసి స్వామి నిన్ను క్షణకాలమైన విడవకుండా నిన్ను విడిచి జీవించడం సాధ్యం కాదు కదా అని అంటట. అందుకని ఈమె కంటి వైశాల్యము భగవతత్వాన్ని కూడా సంకుచితంగా పరుస్తుందట. అందుకని భగవత్ స్వరూపం ఎరిగిన వారంతా ధరించడి భగవత్ ప్రేమ అంజనమే కాటుక అని తెలియజేస్తున్నారు. మేము కాటుక పెట్టుకోము అని ప్రతిజ్ఞ చేశాము. కాటుకను మాని ఉండగా నీవు కాటుక పెట్టుకోవడం తగదమ్మా. మాకు కాటుక పెట్టించుటకు నీ కాటుక సాయపడాలే కానీ నీ కొరకు కాదు కదా, మరచితివా.
కాటిక కన్నుల దాన అని గోపికలు అమ్మవారిని లేపుతున్నారు. అమ్మవారి యొక్క కళ్ళు ఎంత నల్లగా ఉంటాయంటే చక్కగా నల్లగా ఉంటాయట. నల్లగా ఉండడం అంటే ఏంటి? నల్లదనము చల్లదనానికి హేతువట. కంటికి చల్లదనము వాత్సల్య గుణాన్ని కలిగిస్తుంది. అందుకని భర్తృప్రేమ పుత్ర వాత్సల్యము 2 గుణాలు కంటికి నల్లదనాన్ని గోచరిస్తాయి. అందుకని నీ ఉన్ మనాలనే ఏత్తనే పోదు తుయరొట్టాయి కానంటున్నారు. వాని సంకల్పమే నీ సంకల్పంగా, నీ సంకల్పమే వాని సంకల్పంగా ఉండేది నీవు. మేము వాని లభించుటకు సాధనంగా ఉండేది నీవు. నీ చూపుతో నీ కనుబొమ చిట్లింపుతో వాణిని వశపరుచుకుని మాకు వర్షింపవలని గాని నీవే అడ్డగించుట న్యాయమా అని గోపికలు నీలాదేవిని ఆక్షేపిస్తున్నారు. శ్రీకృష్ణుడు నీకే శేషభూతుడు, నీ సంబంధం బట్టి మేము కాంక్షించుచున్నాము అని గోపికలు తెలియజేస్తున్నారు. ఇంకేం చెప్తున్నారు? మేము ఎందుకు వచ్చామో నీకు తెలియజేస్తామమ్మా అంటున్నారు. మేము మీ ఇద్దరికి కైంకర్యం చేసుకోవడానికి వచ్చాము. మా రాక వలన మీకు భంగం వాటిల్లాలని కాదు, మేము మీ కలయికను చూసి సంతసించి అది చూసి ఆనందించి మేము మంగళాశాసనము చేయడానికి వచ్చాము అని విన్నవించి ఒక్క క్షణమైన స్వామిని లేవనిమ్ము అని అడుగుతున్నారు. ఏతనై ఏనుం పిరివార్తకిల్లాయాల్ తత్వమన్ను తగవేలో రెంబావాయ్ అంటున్నారు. ఒక్క క్షణమైన స్వామి విరహం ఓర్వలేనిచో అది నీ స్వరూపానికి తగదు, నీ స్వభావానికి తగదు. సర్వేశ్వరుడు పతిం విశ్వస్య, విశ్వం నాకు అంతకు పతి అయి ఉన్నట్లే లక్ష్మీదేవి ఈశ్వరీం సర్వభూతానాం, సర్వభూతాలకి ఈశ్వరి కదా. అలాంటిది నీవు ఇలా చేయడం తగునా అమ్మా అంటున్నారు. పురుషాకార బుధురాలవే స్వామి కంటే ముందు మాకు దర్శనమిచ్చి మమ్మల్ని దిద్ది స్వామి వద్దకు చేర్చవలసిన నీవే ఇట్లు స్వామిని వీడకుండా నీ స్వభావానికి తగదు. అఖిల జగన్మాతవు అశరణ్య శరణ్యురాలవు నీవు తల్లి. బిడ్డలం మాకు ఉపకరించడం నీ బాధ్యత కదా, ఉపకరించవా? దిక్కులేని వారికి దిక్కువై నువ్వు ఆదుకొనాలి కదా. మమ్మల్ని సేవించి స్వామిచే అనుగ్రహింప చేయడానికి ఉపకరించి నీలాదేవి నిష్ఠూర భాషణంతో విలంబరము ఓర్వలేక గోపికలు ఇవాటి రోజున నీలాకృష్ణుని ప్రార్థిస్తూ లేపుతున్నారు. జై లక్ష్మీనారాయణ.